హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 707కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేసి ఇక్కడ గివ్ అవే కూడా అయితే అనౌన్స్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు ఇంకా చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఏంటో రిలాక్స్గా కూర్చున్నాడు అనుకుంటున్నారా? కొద్దిగా నీరసంగా ఉంది. వెనక్కి అనుకోకపోతే మనం ఇప్పుడు న్యూస్ కూడా చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు స్ట్రైట్గా కూర్చునే ఓపిక నాకు కూడా లేదు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి నుంచి ఒప్పో A11K ఈ మొబైల్ని వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తా, తర్వాత ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.22 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో HD+ డిస్ప్లేతో వస్తుందన్నమాట. డిస్ప్లేకి వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ 32GB ఉంటుంది, ర్యామ్ 2GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే MediaTek Helio P35 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4230 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ₹8,990, అంటే ₹10 తగ్గించి ₹9,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ వీక్ అంటే ఈ వారంలో వచ్చేసరికి వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఈ మొబైల్ సేల్లోకి తీసుకురాబోతున్నారు. SBI కార్డ్ మీద 10% డిస్కౌంట్ కూడా అయితే వీళ్ళు ప్రకటిస్తున్నారు అనమాట. ఈ మొబైల్ని ఆల్రెడీ గతంలో వీళ్ళు A5 పేరు మీద తీసుకొచ్చారు, 2019 A5 పేరు మీద. అలాగే మనకి రియల్మీ కూడా Realme 2 Pro పేరు మీద అనుకుంటా ఈ మొబైల్ తీసుకొచ్చింది. 450 ప్రాసెసర్ యూజ్ చేసింది. అందులో వచ్చేసరికి Realme 2 Pro పేరు మీద ఈ మొబైల్ అయితే తీసుకొచ్చింది. అదే మొబైల్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు పేరు మార్చి మళ్ళీ రీబ్రాండ్ చేసి అయితే లాంచ్ చేశారు. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ 11లో మనకి నియర్ బై షేరింగ్ ఫీచర్ అనేది తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మన గతంలో టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఈ నియర్ బై షేరింగ్ అనే ఫీచర్ ఏమి లేదు, మనకి షేర్ ఇట్ ద్వారా ఎలాగైతే మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అదే ఫీచర్ అనేది ఇప్పుడు మనకి డిఫాల్ట్ మనకి ఆండ్రాయిడ్ 11లో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఈ ఫీచర్ ఓన్లీ మొబైల్ టు మొబైల్ కాకుండా మనం మొబైల్ టు PC, మ్యాక్, లైనెక్స్ అలాగే క్రోమ్ బుక్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఆండ్రాయిడ్ 11 డెవలపర్ ప్రివ్యూ 2లో ఈ స్పాట్ అయిందనమాట. సో త్రాన్యం చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ WWDC వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది ఈ రోజు అయితే జరపబోతుంది అనమాట. మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే నైట్ 10:30 అనుకుంటా. సో వీళ్ళొసరికి ఈ ప్రోగ్రామ్ని అయితే అంటే ఈ ఈవెంట్ని అయితే జరపబోతున్నారు. ఇది మనకి లైవ్ స్ట్రీమింగ్ కూడా అయితే జరుగుతుంది. యూట్యూబ్ ద్వారా మనం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా అయితే చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి iOSని రీనేమ్ చేయబోతున్నారని చెప్పి మన గతంలో న్యూస్ కూడా వచ్చింది. దీని వచ్చేసరికి ఈసారి వీళ్ళు ఐఫోన్ OS అని చెప్పి అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి ఐఫోన్లో ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు మనం వాడుతున్న ఇంటర్ఫేస్లో కూడా మనకి చేంజెస్ చూడడానికి ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఎంతోమంది మనకి iPad OS అని చెప్పి వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. iOS 13కి iPad OS అని చెప్పి మార్చారనమాట, iPad వర్షన్కి. దాంట్లో కూడా మనకి ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. ఆ రకమైన ఇంటర్ఫేస్ చేంజెస్ అయితే మనం ఇక్కడ చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈసారి వీళ్ళు వచ్చేసరికి మ్యాక్ OSలో 10.16 అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు 10.15 అయితే రన్ అవుతుంది. దీని పేరు వచ్చేసరికి వీళ్ళు క్యాటలినా అని అనుకుంటా అని పేరు అయితే పెట్టారు. సో ఇప్పుడు తీసుకురాబోతున్న మ్యాక్ OSకి పేరు వచ్చేసరికి వీళ్ళు బిగ్ సూర్ అని చెప్పి పేరు పెట్టబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉంది. అలాగే ఇక్కడ మనం WWDCలోనే హార్డ్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు తీసుకొస్తారని చెప్పి మనం అనుకున్నాం. బట్ అసలు హార్డ్వేర్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదని చెప్పి కూడా మనకి ఇక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక అలాగే యాపిల్ చూసుకున్నట్టయితే ఓన్ ల్యాప్టాప్ చిప్సెట్ మీద అయితే వర్క్ చేస్తుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. దీనికి వచ్చేసరికి ఆర్మ్ సపోర్ట్ అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళు చూసుకుంటే ఇంటెల్ సపోర్ట్ తీసుకొని ల్యాప్టాప్స్లో వీళ్ళు ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. వీళ్ళకి మామూలుగా చూసుకున్నట్టయితే ఐప్యాడ్కి అలాగే ఐవాచ్కి యాపిల్ టీవీకి ఐఫోన్స్కి వీటికి వచ్చేసరికి ఓన్ చిప్ సెట్ని అయితే వీళ్ళు డెవలప్ చేసుకొని వాటిలో యూజ్ చేస్తున్నారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు వరకు ల్యాప్టాప్లో చూసుకుంటే వీళ్ళు కస్టమ్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకురాలేదు కదా. సో ఈ ఆర్మ్ చిప్ సెట్ని వచ్చేసరికి వీళ్ళు ఈ ఇయర్ Q4లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ Q1లో కానీ వీళ్ళు తీసుకొచ్చే ల్యాప్టాప్లో వాడొచ్చు అని చెప్పేసి మింగ్చుంగు అయితే చెప్తున్నాడు అనమాట. ఇది వచ్చేసరికి 13.3 ఇంచెస్ ల్యాప్టాప్లో వచ్చేసరికి వీళ్ళు ఓన్ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి రియల్మీ నుంచి Realme C11 అనే మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. ఇందులో వచ్చేసరికి MediaTek G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక ఈ మొబైల్ సంబంధించిన మరో పోస్టర్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఏ రకంగా ఉంటుందనేది అయితే ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ మొబైల్లో మనకు 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయబోతున్నారు. డిస్ప్లే సైజ్ కూడా మనకి 6.5 ఇంచెస్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. వీళ్ళు వచ్చేసరికి నైట్ స్కోప్ డ్యూయల్ కెమెరా అని చెప్పి అయితే టీచ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్తోనే ఈ మొబైల్ రాబోతున్నది వస్తుంది. సో ఇది నేను అనుకోవడం బిలో 7000లో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు. 8000 దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ వీళ్ళకి C3 అవుతుంది, దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్తో. సో ఆ మొబైల్ కన్నా ఇంకా ఇది డౌన్ గ్రేడ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి ఎటువంటి ఫింగర్ ప్రింట్ కూడా అయితే కనిపించట్లేదు.
మరి మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఇక అలాగే రియల్మీ వాచ్కి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ అప్డేట్ చేసుకోవాలంటే మీరు రియల్మీ లింక్ అనే యాప్ నుంచి అయితే మీరు రియల్మీ వాచ్ మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ద్వారా మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా పెంచినట్టు తెలుస్తుంది. అంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ని అలాగే వచ్చేసరికి కొన్ని బగ్స్ను కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే నోటిఫికేషన్ మేనేజ్మెంట్ను కూడా ఇందులో అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే మరి కొన్ని మార్పులు అయితే మీకు ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా అయితే చూడడానికి ఉంటుంది. మీరు ఎవరైనా రియల్మీ వాచ్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ ఈ నెల 25వ తారీఖు చూస్తే మన ఇండియాలో రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ని లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలుసు. రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు యూకేలో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. సో మనకి రియల్మీ X3 ఇప్పటి వరకు వీళ్ళైతే లాంచ్ చేయలేదు. ఇందులో ఏ ప్రాసెసర్ వాడతారని చెప్పి మనం చాలా ఉత్కంఠంగా ఎన్నాళ్ళుండో ఎదురు చూస్తున్నాం. నేను అనుకున్నాను స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో ఈ మొబైల్ తీసుకురావచ్చని. బట్ ఒకసారికి ఇందులో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ A55+ ప్రాసెసర్నే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సేమ్ ప్రాసెసర్ మనం రియల్మీ X3 సూపర్ జూమ్లో కూడా యూజ్ చేశారు. సో అదే ప్రాసెసర్తో ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. నాకు ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తుంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన రియల్మీ X2 Pro మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి రీడిజైన్ చేసి రియల్మీ X3 పేరు మీద లాంచ్ చేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. మనకు రియల్మీ X2 Proలో చూస్తే మనకి కెమెరా మోడ్యూల్ అనేది సెంటర్లో ఉందిగా, దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి సైడ్ పడేసి రియల్మీ X3 పేరు మీద లాంచ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇక అలాగే రియల్మీ నార్జో 10Aలో ఇప్పుడు వీళ్ళు 4GB 64GB వేరియంట్ మొబైల్ని అయితే ఈ రోజు లాంచ్ అయితే చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 9,990 రూపాయలు, 10 రూపాయలు తగ్గించి 10,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. రేపటి నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రేపే మనకి రియల్మీ నార్జో 10 మొబైల్ కూడా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. రేపటి నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి. సో అక్కడ వచ్చేసరికి వీటిని సేల్లోకి తీసుకురావాలనుకుని వీళ్ళు భావిస్తున్నట్టున్నారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి అమెజ్ఫిట్ నుంచి అమెజ్ఫిట్ స్టాటస్ 3 ఈ స్మార్ట్ వాచ్ని వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది. వీళ్ళు వచ్చి క్లైమ్ చేసేది ఏంటంటే ఇది 40 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. ఇందులో డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.34 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇందులో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. 512 MB ర్యామ్ ఉంటుంది, 2GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే GPS సపోర్ట్తోను 80 డిఫరెంట్ స్పోర్ట్ మోడ్స్తో ఈ స్మార్ట్ వాచ్ని వచ్చేసరికి వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ కనుక చూస్తే వీళ్ళు 13,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ నెల 22 అంటే ఈ రోజు నుంచే వీటిని వచ్చేసరికి వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి యాసూస్ నుంచి యాసూస్ రోగ్ ఫోన్ 2 ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయితే చేశారు, కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో సేల్కి అయితే తీసుకురాలేదు. అప్పుడప్పుడు తలుక్కున మెరిసి వెళ్ళిపోయేదన్నమాట సేల్కి వచ్చి. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ దీన్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి ప్రైస్ ఇంక్రీజ్ చేసి అయితే సేల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2,000 రూపాయల వరకు ఇప్పుడు వీళ్ళు అయితే పెంచారు. ఇంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చినప్పుడు దీని ప్రైస్ 37,999 రూపాయలు ఉండేది, ఇప్పుడు 39,999 రూపాయలు. అంటే రూపాయి తగ్గించి దగ్గర 40,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ పెరిగినట్టు తెలుస్తుంది. ఇది 8GB 128GB వేరియంట్, ఇందులో 12GB 256GB వేరియంట్ కూడా ఉంది. ఆ మొబైల్ ఎప్పుడు మళ్ళీ వీళ్ళు సేల్కి తీసుకొస్తారు, దాని ప్రైస్ ఏమైనా పెంచుతారు అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. వీళ్ళు ఎంతోమంది కూడా వీళ్ళు చూసుకుంటే ఆ 12GB వేరియంట్ని ఇప్పటి వరకు సేల్కి అయితే తీసుకురాలేదు. తీసుకొచ్చింది ఆ 8GB వేరియంట్ని అయితే సేల్కి తీసుకొచ్చారు, అది కూడా లిమిటెడ్గా అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మనకి GST పెరిగింది, కానీ తర్వాత వీళ్ళు ప్రైస్ అయితే పెంచలేదు. ఇప్పుడు మళ్ళీ సేల్కి తెచ్చారు కాబట్టి పెంచుంటారు. అయినప్పటికీ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో మనకి IQ మొబైల్, మనకి IQ3 మొబైల్ 32,000 రూపాయలకి ఆఫర్లో అయితే దొరుకుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా వీళ్ళు ప్రైస్ పెంచకుండా తీసుకొచ్చుంటే బాగుండేది. సో తర్వాత చూసుకుంటే మనకి వియూ నుంచి ఈ రోజు మన ఇండియాలో మరో 2 టీవీలను అయితే లాంచ్ చేసింది. ఒకటి 32 ఇంచెస్, ఇంకోటి 43 ఇంచెస్ అనమాట. 32 ఇంచెస్ వచ్చేసరికి మీకు HD డిస్ప్లే అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 12,999 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు పెట్టారు. ఇంకోటిసరికి 43 ఇంచెస్, ఇది మీకు ఫుల్ HDతో అయితే వస్తుంది. ఇది కూడా రూపాయి తగ్గించి 22,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇందులో స్పెషాలిటీ ఏముంది అంత ముందు దాంతో కంపేర్ చేసుకుంటే, అంటే ముందు వీళ్ళు తీసుకొచ్చిన టీవీస్తో కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే వీళ్ళు సౌండ్ బార్ టైప్లో వీళ్ళు దీంట్లో స్పీకర్స్ అయితే తెచ్చామంటున్నారు. అది కూడా మనకి 40 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో వ్యూ కానీ ఎంఐ కానీ ఈ మధ్య చూసుకుంటే టీవీలని తెగదైతే లాంచ్ చేసేస్తున్నాయి. కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏ టీవీ ఎప్పుడు వచ్చింది, ఏ మోడల్ ఏమిటి, సో వేటిని కొనాలనేది చాలా కన్ఫ్యూజన్గా అయితే మారింది. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 8 అండ్ 8 Pro ఈ 2 మొబైల్స్ని మళ్ళీ ఈ రోజు సేల్కి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు సేల్లో ఉన్నాయి లేదో నేనైతే చూడలేదు, కానీ మొత్తానికి ఈ రోజుకి అయితే సేల్కి అయితే తీసుకొచ్చింది. ఇక అలాగే మనకి OnePlus Z ఈ మొబైల్ని వచ్చేసరికి, అంటే OnePlus Z అంటారు, ఇంకోటి ఏదో పేరు పెడుతున్నారు అనుకోండి. సో ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు జూలై నెలలో లాంచ్ చేస్తారని చెప్పి మనకి ఇంతకుముందు లీక్స్ కూడా అయితే ఉన్న సంగతి తెలిసిందేగా. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ TUV సైట్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 5 volts 6 ఆంపియర్తో ఈ ఛార్జర్ అయితే వస్తుందంట. ఇక అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇంతకుముందు మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4300 mAh బ్యాటరీ అయితే యూజ్ చేయబోతున్నారు.
ఇక ఇది మనకి 6GB 128GB వేరియంట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మన మొబైల్ ప్రైస్ అయితే ఇంతకుముందు 25,000 అనుకున్నాం. సో మరి అదే ప్రైస్లో తీసుకొస్తారా, ఇంకేమైనా ప్రైస్ ఏమైనా మారుస్తారో చూడాలి. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించిన మరికొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి వాచ్ డైల్ ఏ రకంగా ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఇందులో వీళ్ళు 2 సైజులు అయితే తీసుకురాబోతున్నారు. 1.2 ఇంచెస్ ఇంకోటి వచ్చేసరికి 1.4 ఇంచెస్లో ఈ డైల్ సైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో టైజన్ ఓఎస్ మనకి 5.5 అయితే యూజ్ చేయబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M01 అనే మొబైల్ని రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలుసు. ప్రైస్ కూడా బేబత్సమైన ప్రైస్లో పెట్టింది అనుకోండి. ఇప్పుడు ఈ మొబైల్కి తోక తగిలిచ్చి అంటే M01S ఈ మొబైల్ అయితే మనకి BISలో అయితే స్పాట్ అయింది. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో వచ్చేసరికి ఈ మొబైల్ కూడా మనకి వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మీడియాటెక్ Helio P22 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో సామ్సంగ్ ఏం చేస్తుందో తెలియట్లేదు. ఒకటే మొబైల్ని వీళ్ళు తోకలు తగిలిచ్చి అయి తగిలిచ్చి ఈ తగిలిచ్చి అసలు డిఫరెంట్ నేమ్లతో ఇష్టం వచ్చినట్టుగా అయితే వీళ్ళు కూడా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చేసరికి మనకి రియల్మీ మీద చికాక్ వచ్చింది. రియల్మీ ఎక్కువగా మొబైల్స్ లాంచ్ చేస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ మీద మనకి చికాక్ అయితే వస్తుందన్నమాట. ఇక అలాగే సామ్సంగ్ మరో తోక తగిలించిన మొబైల్ ఇప్పుడు బయటకు అయితే వచ్చిందనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M31 అలాగే మనకి M30s M30 ఈ మొబైల్స్ అన్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయినాయి. ఇప్పుడు M31s అనే మొబైల్ అయితే సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయింది. ఇది వచ్చరికి మనకి 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే ఇందులో కూడా వీళ్ళు సేమ్ ప్రాసెసర్ 9611 ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఏం పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మనకి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన M30s M31s ఇప్పుడు రాబోతున్న వాటిలో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఏదో చిన్న చిట్టగా మార్పులు చేసి వీళ్ళు తోకలు తగిలిచ్చి అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.